నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను. ఈ వచనం మెస్సీ అయిన యేసుక్రీస్తు పుట్టుకను గురించి ముందుగా చెప్తూ ఉన్నది. చరిత్రలో ఆయన జన్మ ఒక ఖచ్చితమైన సమయంలో, స్థలంలో జరుగుతుంది అని తెలియజేస్తూ ఉంది. అంతేకాక కుమారుడైన మెస్సియా ఇంతకు ముందెన్నడూ జరగని విధంగా ఆశ్చర్యకరమైన రీతిలో జన్మిస్తాడు. మెస్సియగా గుణలక్షణాలను ప్రతిబింబించే పేర్లను యెషయా ప్రవక్త ఈ వచనంలో పొందుపరిచాడు. మొదటిది ఆశ్చర్యకరుడు. మెస్సియ తనకు తానుగా ఒక మానవాతీతమైన అద్భుతం. మెస్సియ తన కార్యాల ద్వారా, అద్భుతాల ద్వారా తన గుణలక్షణాలను కనుపరుస్తాడు. రెండవదిగా ఆలోచనకర్త. మెస్సియ మూర్తీభవించిన జ్ఞానం, ఆయనలో నిత్యజీవపు మాటలు ఉన్నాయి. ఒక ఆలోచనకర్తగా ఆయన సంపూర్ణ రక్షణ ప్రణాళికను వెల్లడి చేస్తాడు. మూడవదిగా బలవంతుడైన దేవుడు. క్రొత్త నిబంధనలో యేసు దావీదు వంశంలో పుట్టినవానిగా, ఈ గొప్ప వాగ్దానాన్ని నెరవేర్చిన వానిగా మెస్సియ ఈ లోకమునకు వచ్చాడు. నాలుగవదిగా నిత్యుడగు తండ్రి. ఆయన కేవలం తన పరలోకపు తండ్రిని బయలుపరచడమే కాక శాశ్వతంగా తన ప్రజలను సంరక్షించి వారి అవసరతలను తీర్చే ఒక దయగల తండ్రిగా ఉంటాడు. ఐదవదిగా సమాధానకర్తయగు అధిపతి. ఆయన పరిపాలన పాప మరణాల నుండి విమోచించడం ద్వారా మానవాళికి దేవునితో సమాధానాన్ని తీసుకుని వస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ప్రవచనం నెరవేర్చుటకు కారణం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ వాక్యం దేవుని మనసుకు, ఆయన సంకల్పాన్ని తెలియజేస్తూ ఉంది. దేవుని ప్రేమకు అవధులు లేవు. అందరినీ హక్కును చేర్చుకునే శక్తి ఆ ప్రేమకు ఉంది. మానవుల పాప పరిహారం నిమిత్తం దేవుడు తన కుమారుణ్ణి శిలువ మరణానికి అర్పించాడు. ఈ విమోచన పరిచర్య దేవుని ప్రేమగల హృదయంలో నుండి దానికదే ఉద్భవించింది. క్రీస్తు దేవుని కుమారుడని, ఆయనే ఈ లోకాన్ని రక్షించే ఏకైక రక్షకుడని దృఢమైన విశ్వాసాన్ని మనందరికీ ఇచ్చాడు. ఆమేన్.